జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలు ప్రజలకిచ్చి మరిచినటువంటి హామీలని మళ్ళొకసారి జూబ్లీహిల్స్ ప్రజానికాన్ని గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా 23 నెలల కాంగ్రెస్ పాలన మీద ఛార్జ్ షీట్ని విడుదల చేయడం జరిగింది. ఊర్లలో అవ్వ బువ్వ ఉడికిందా లేదా అని చూస్తే ఒక మెతుకు చూస్తే తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో పేరే అభయహస్తం మేనిఫెస్టో అని ఇచ్చినారు. అభయహస్తం మేనిఫెస్టోలో చాప్టర్ 1లో మొదటి పాయింట్, గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజా దర్బార్ నిర్వహిస్తాం. గిదే శాతగాలేదు, దీనికి రూపాయి ఖర్చు అవసరం లేదు. రోజుకో మంత్రికి డ్యూటీ చేసి ప్రజా దర్బార్ నిర్వహిస్తారా, ముఖ్యమంత్రి గారు గంట సేపు కూర్చుంటారా, గీ పని చేస్తే సరిపోతుంటుంది. దీనికి రూపాయి ఖర్చు అవసరం లేదు. ఆల్రెడీ ఆడ ముఖ్యమంత్రికి ఒక క్యాంపు కార్యాలయం ఉంది. ఈ చిన్న పని చేయడం చేతగాలేదు వాళ్ళకి. కూట్లే రాయి తీయడం చేతగానోడు అంటే ఏట్లే రాయి తీస్తా అని చెప్పిండంట. గట్లున్నది కాంగ్రెస్ వాళ్ళ ముచ్చట. వెనుకటికి ఎవరో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ప్రజా దర్బార్ నడిపించిండు. అట్లా మేము ఇప్పుడు అధికారంలోకి రాగానే రోజు గంట సేపు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నడిపిస్తాము అన్నారు. దీనికి ఎన్ని పైసలు ఖర్చు అవుతాయన్నా? 1 లక్ష కోట్లు ఖర్చు అవుతాయా? ఈ ప్రజా దర్బార్ నడిపించడం చేతగాలే. నేను ఇక్కడ లోపల పేజీలలో కోతలేనన్నా. వాళ్ళు ఇచ్చిన అభయహస్తం మేనిఫెస్టో పేజ్ నెంబర్ 1 చాప్టర్ నెంబర్ 1 సీరియల్ నెంబర్ 3-2 గీతలో కనబడతా ఉంది. ఇది దీనికి 1 రూపాయి ఖర్చు కాదు. కుర్చీలు పాతే, ఆఫీస్ పాతదే, మైకులు పాతే, అన్నీ పాతే ఉంటాయి. వచ్చేటోళ్ళు కొత్త వాళ్ళు వస్తారా, పాత వాళ్ళు వస్తారా తర్వాత. ఈ ప్రజా దర్బార్ పైసా ఖర్చు లేకుండా వీటిని నడపడం చేతగాని వాళ్ళు అంటే వీళ్ళు చాలా ఎత్తము అన్నారు. ఎన్నికల కంటే ముందు రాహుల్ గాంధీ వచ్చినప్పుడు అడిగిరు మీడియా మిత్రులు, మరి మీరు మస్తు హామీలు ఇస్తున్నారు సార్, ఈ ఇచ్చే హామీలకు అన్ని పైసలు యాడికేలు వస్తాయి, ఎట్లా చేస్తారు అని అడిగితే రాహుల్ గాంధీ గారితో చెప్పిర్రు. రేవంత్ రెడ్డి చెప్పలే అప్పుడు పిసిసి అధ్యక్షుడు. రాహుల్ గాంధీ గారితో ఒక మాట చెప్పించారు. ఏమిచ్చిర్రు? 1,00,000 కోట్లు కక్కిస్తాం. ఇది నేను చెప్తుంది కాదన్న, ఇది 1,00,000 కోట్లు కక్కిస్తాం. ఎవరు చెప్పారు? రాహుల్ గాంధీ గారు. ఎవరి దగ్గరికి వెళ్ళి? నిన్నటిదాకా ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన కుటుంబం దోచుకున్నటువంటి ఆస్తుల విలువ 1,00,000 కోట్లు. ఇవి కక్కించి ఇందిరమ్మ ఇల్లు కడతాం, 4,000 రూపాయల పింఛన్లు ఇస్తాం, ఆడబిడ్డలకి స్కూటీలు ఇస్తాం అన్న. మరి ఇప్పటికే 33% నీ పాలన సమయం పూర్తి అయింది. 1,00,000 కోట్లలో మరి 33,000 కోట్లనే కక్కాలి కదా. కక్కిన పైసలేనో ఒక శ్వేతపత్రం మీరు ఇయ్యాలదాకా మీరు కక్కించిన ఎంత? కేసీఆర్ గారి దగ్గర, ఆ కుటుంబ సభ్యుల దగ్గర మీరు కక్కించిన డబ్బులు ఎన్ని? మీకు ఇచ్చింది 60 నెలలు, 60లో 23 అయిపోయింది. దాదాపు 33% ఆఫ్ ద టైం అయిపోయింది. ఎన్ని కక్కిర్రన్నా ఈ 1,00,000 కోట్లకి వెళ్ళి? అచ్చా, ఇంకా అదే ప్రాసెస్లో ఉన్నారా? మంచి డాక్టర్లు దొరకకపోతే మా విశ్వేశ్వరరెడ్డి గారిని అడిగితే అపోలోకి తీసుకుపోతారు. కడుపులు ఏమైనా ఉంటే కక్కిస్తారు. కావాలంటే మేము కూడా సాయం చేస్తాం దానికి, కక్కించడానికి ఏమైనా ఉంటే. ఇంకా ఏం మాట్లాడిరు వాళ్ళు? పెద్ద మాట మాట్లాడిరు రేవంత్ రెడ్డి గారు. జియో 111 రద్దు చేయడం వెనకాల 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. జియో 111 రద్దు చేస్తే 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది. ముఖ్యమంత్రి గారు దీంట్లో ఇప్పుడు ఈ జియో 111లో అప్పుడు వాళ్ళు ఏం దోషిర్రో మాకు తెలియదు, కానీ ఇప్పుడు మీరు కూడా దోస్తురు. మీ దోస్తులందరూ దోస్తురు, మీ కుటుంబ సభ్యులు దోస్తురు, మీ పార్టీ ఎమ్మెల్యేలు దోస్తురు, ఎంపీలు దోస్తురు. 1,00,000 కోట్లు. నేను చెప్పింది కాదన్న, జియో 111 రద్దు వెనుక 1,00,000 కోట్ల కుంభకోణం. ఈ పరిధిలో కేటీఆర్, కవిత, హరీష్కు భూములు 80% భూములు కేసీఆర్ బంధుగణం బినామీలవే. మరి ఎందుకన్నా ఒకటి వెనకకు రాలేదు? బినామీ చట్టాన్ని రద్దు చేస్తూ భారత ప్రభుత్వం ఒక చట్టం తెచ్చింది కదా, ఆ చట్టాన్ని ఉపయోగించండి. మరి ఆ భూములు వెనుకకు తీసుకోండి. 1,00,000 కోట్ల కుంభకోణం రాహుల్ గాంధీకి అక్కిస్తానే, ఈయన భూములలో 1,00,000 కోట్ల కుంభకోణం అనే. ఇది బాయ్ అది బాయ్, ఇంకేం రాకనే పాయ్. ఇంకోసారి ఇంకో మాట చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి సొమ్ము కక్కిస్తాం. బోధన్, ఆదిలాబాద్, వేములవాడల్లో సభలు 26 నవంబర్ 2023 నాడు చెప్పారు. ఇది నవంబర్ 1వ తారీఖు నాడు మాట్లాడుతూ ఉన్నాం. మనం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్ అవినీతి సొమ్మును కక్కిస్తాం. ఈ హెడ్డింగ్ మంచిగా నచ్చిందన్న నాకు. అన్నిటికంటే ఇది మంచి హెడ్డింగ్, ఇది ఎన్నికల కంటే. పాత ప్రభుత్వాన్ని లేవన్నారంటే 30% కమిషన్ సర్కార్ అని చెప్పిర్రు అన్న. ఇది రాజకీయ విమర్శ అనుకుందాం ఒక్క నిమిషానికి. ఇలా మేము చెప్తలేం, బీజేపీ వాళ్ళని చెప్తలేం. సెక్రటరియట్ కాడికి వచ్చిన రోజు కాంట్రాక్టర్లు చెప్తున్నారు నాకు 10 లక్షల బిల్లు రావాలంటే ఏదో మళ్ళీ పర్సంటేజ్ అడుగుతున్నారు అన్న అని చెప్తున్నారు. ఆ పర్సంటేజ్ ఎంతనో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. మీరు అధికారంలో ఉన్నప్పుడు టీఆర్ఎస్ మీద చెప్పిన మాట 30% కమిషన్ తీసుకుంటుంది అని చెప్పారు.
ఇవాళ మరి మీ సర్కారు ఎంత తీసుకుంటుందో, నేను ఏ మంత్రి ఏం మాట్లాడిండో, మీ మంత్రులు ఏం మాట్లాడారో అవన్నీ వీడియోలు ఆడియోలు ప్లే చేయమంటే ప్లే చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హైదరాబాద్లో చివరి మాట చెప్పి ముగిస్తా, చాలా మంది పెద్దలు ఉన్నారు. ఆటో డ్రైవర్లందరికీ 12,000 ఇస్తాం. ఒక్క ఆటో డ్రైవర్ నన్ను అడుగురన్న, ఇప్పుడు మా పార్టీ ఆఫీస్లోకి అవతలకి పోయి లేదా గాంధీ భవన్ ముంగట ఒక ఆటో డ్రైవర్ని ఆపి ఈ పేపర్ క్లిప్పింగ్ చూపించి అడుగురన్న. ఆటో డ్రైవర్లకి 12,000 ఇస్తాం. ఒక్క ఆటో డ్రైవర్ కన్నా 12,000 వచ్చిందా అన్న? ఇగో ఇదే ప్రజలకి మేము మళ్ళీ తిరిగి గుర్తు చేస్తూ ఉన్నాం. అభయహస్తం అంటే నెత్తి మీద చేతి పెట్టుడు, ఎవరో నెత్తి మీద చేతి పెడితే వాళ్ళు కాలిపోవడం, ఇది కాంగ్రెస్ పార్టీ సంస్కారం. పేరులోనే అభయహస్తం అన్నారు, అది అభయహస్తం కాదు, భస్మాసురాస్తం అనేది జూబ్లీ హిల్స్ ప్రజలను అర్థం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఉండేది బంజారా హిల్స్లో, ఒక్కరోజు జూబ్లీ హిల్స్కోలేదు, ఒక్కరోజు జూబ్లీ హిల్స్కోలేదు. జూబ్లీ హిల్స్ కష్టాలు ఏందో తెలియాలకి, కానీ మాటలు చెప్పమంటే మాత్రం బాగా చెప్తారు. సుపరిపాలనలో ఇంకో మాట చెప్పారు, కుంభకోణాలు అవినీతి ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తాం, అన్ని ప్రభుత్వ పథకాల అమలు కోసం గ్రామీణ వాలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. ఒక వాలంటీర్ వచ్చిండు అన్న ఒక్క ఊరు కన్నా, ఒక్క ఊరికి ఒక వాలంటీర్. నేను ఫస్ట్ పేజే చదువుతున్నాను, ఇక లోపలికి వదలేను. నేను కొత్తగా ఏర్పాటు చేసేటువంటి ఒక జిల్లాకు స్వర్గీయ పివి నరసింహారావు గారి పేరు పెడతాం. వాళ్ళ ఏఐసిసి నాయకత్వం గౌరవ స్వర్గీయ పివి నరసింహారావు గారి డెడ్ బాడీని హైదరాబాద్కి పంపించింది, ఏఐసిసి ఆఫీస్కి తీసుకుపోలే. ఈయన వచ్చి ఆయన పేరు పెడతా అని చెప్పిండు, ఈయనకు పేరు పెడతానికి టైం దొరుకుతలేదు. ఇంకో మంచి మాట అన్నాడు, జిల్లాలు మండలాలను పునర్వ్యవస్థీకరణను పరిశీలించి నూతన జిల్లాలు మండలాలను ఏర్పాటు చేద్దాం. ఒక్కటి చేసిండు అన్న, ఇదంతా ఫస్ట్ పేజీలే అన్న. అభయహస్తం చాప్టర్ 1 పేజ్ 1. వీళ్ళు ఇంకా చాలా పేజీలు ఇచ్చిర్రు అన్న, ఇంకా చాలా పేజీలు తిప్పేది ఉంది. మిమ్మల్ని కూడా ఎక్కువసేపు చదివి బోర్ పెట్ట తెలుసుకోలేదు. 42 పేజీలు రాసిర్రన్న. ఒక్క పేజీలనే గిన్ని చెప్పి ఒక్కటి కూడా చేయలేదు. కాబట్టి ఇక 42 పేజీలలో ఏముందో ఒకసారి చూడు. అందుకని నేను మొదలు పెట్టినప్పుడే చెప్పిన, అవ్వ బువ్వ ఉడికిందా లేదా చూడాలంటే ఒక మెతుకు చూస్తే సరిపోతుందని. ఈ కాంగ్రెస్ మేనిఫెస్టో మళ్ళొకసారి చెప్తాను, ఏదో 4,000 కోట్లు ఇచ్చినాం మేము. ఏడికి? మేము మన బై ఎలక్షన్లోకి వెళ్తే కంటోన్మెంట్కి 4,000 కోట్లు ఇచ్చినాం, రేపు జూబ్లీ హిల్స్కి ఇస్తామని చెప్పిండ్రు. మీడియా మిత్రులకి, ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వింటున్న తెలంగాణ సమాజానికి కూడా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. తెలంగాణలో ఉన్న 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఏ శాసనసభ నియోజకవర్గానికి గత 23 నెలలుగా గుంటెడు జాగా శ్మశానానికి ఇవ్వలేదు, గుంటెడు జాగా శ్మశానానికి ఇవ్వలేదు, ఇంక్లూడింగ్ కొడంగల్తో సహా. కానీ ఎవరికి ఇచ్చిర్రనా? షేక్పేటలో 2,500 గజాలు ఆగమాగమైపోయి కబ్రస్థాన్కి ఇచ్చిర్రు. మీ పార్టీని ఎప్పుడు కబ్రస్థాన్లో పెడదామా అని ఇలా సమాజం ఎదురు చూస్తూ ఉంది అనేది ఒకసారి ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాలి. 4,000 కోట్ల పని అయినట్టు, కంటోన్మెంట్ నియోజకవర్గంలో 4,000 కోట్ల పని ఇప్పటికే అయిపోయినట్టు ముఖ్యమంత్రి గారు నిన్న మీరు అక్కడ మాట్లాడారు కదా, ఓట్ల కోసం వచ్చి నిరూపించే దమ్ము ధైర్యం శక్తి మీకుంటే, మాతో మాట్లాడే దమ్ము ధైర్యం ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఒక శ్వేతపత్రం ఎన్నడు శాంక్షన్ చేసిర్రు, ఎన్నడు పూర్తయినాయి 4,000 కోట్ల పనులు. సాయంత్రం జూబ్లీ హిల్స్కి వస్తున్నారు కదా ముఖ్యమంత్రి గారు, జర తీసుకొని వచ్చి ఈ అభయహస్తం మేనిఫెస్టో లెక్కలో జర ప్రింట్ చేసి ఇవ్వమని చెప్పి కోరుతా ఉన్నా. ఎంత నోటికొస్తే ఎంత వస్తే అంత అబద్ధం. 4,000 కోట్ల పనులతోటి కంటోన్మెంట్ని అభివృద్ధి చేసుకుర్రట. చెప్పేటోడు చెవిటోడైతే వినటోడైతే ఉన్నట్టున్నది పంచాయతీ. ఇట్లా ఏది పడితే అది మాట్లాడిపోతూ మరొకసారి జూబ్లీ హిల్స్ ప్రజల్ని మోసం చేసేందుకు వస్తూ ఉన్నారు. ఇంకొక మాట రాహుల్ గాంధీ మాట్లాడిన ఇంకొక మాట మీకు గుర్తు చేయాలి. బీజేపీ గట బీఆర్ఎస్ ఎంఐఎం 2 కూడా బి టీములుగా వ్యవహరిస్తున్నాయని ఎలక్షన్ల ప్రచారంలో ఒకటే మాట చెప్పిండు రాహుల్ గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. ఇలా ఎంఐఎం పార్టీ ఎవల కండు వేసుకొని ప్రచారం చేస్తుంది, ఎవరి కోసం ప్రచారం చేస్తుంది ఒక్కసారి ఆలోచించమని విజ్ఞప్తి చేస్తూ చివరికి ఒక మాట, 1 లక్ష ఉన్న వాళ్ళందరూ ఒక దిక్కు అయితే 3 లక్షలు ఉన్న వాళ్ళందరూ ఏం చేయాలో ఒకసారి ఆలోచించుకోమని చెప్పి సవినయంగా జూబ్లీ హిల్స్ ఓటర్లకి నేను ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నా. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.